శరీరం ఇచ్చింది భగవంతుడు ఎందుకు అవుతుంది అమ్మా నాన్న అయితే? కాబట్టి మెదడిచ్చింది కూడా అమ్మా నాన్నే అనుకున్నా, మరి ఒకే తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలందరూ ఒకే సామర్థ్యాన్ని కలిగి లేరే? ఆహా, ఇక ఆపండి, ఐవీఎఫ్ వచ్చింది, పిల్లలను కూడా సృష్టించేస్తున్నాం అనుకున్నా అన్ని కేసుల్లో ఒకేలాంటి రిజల్ట్ రావట్లేదే. ఇలాంటప్పుడు ఒకటే మాట ఉంటుంది, చాలామంది పెద్దవాళ్ళు వాడేది, దైవ సంకల్పం. దైవ సంకల్పం అంటే నీలో ఉండే ప్రతిభకు కూడా ఉంటుంది, నీ సామర్థ్యంలో ఉంది. అలా చూడడం మొదలు పెడితే నువ్వు యోగాభ్యాసం మొదలుపెట్టినట్టే. ఇంకా సులభ మార్గం ఏంటంటే, అమ్మని దైవం అని అందరూ ఒప్పుకుంటాం కదా, అదే తొలిమెట్టు. వేదం అదే చెప్పింది, మాతృదేవో భవ, వెంటనే పితృదేవో భవ. అప్పుడప్పుడు కోప్పడినా, మనతో గొడవపడినా, అస్సలు మనకి నచ్చకపోయినా ఆయన దైవమే. నువ్వు వాళ్ళకి ఏ సేవ చేయకపోయినా కనీసం వాళ్ళు గుర్తొచ్చినప్పుడు వాళ్ళు దైవ స్వరూపాలు అన్న భావన కలిగిన చాలు. ఆ తర్వాత ఆచార్య దేవో భవ అంటే అది శంకరాచార్యులు రామానుజాచార్యులు కానక్కర్లేదు. కనీస ఇంగిత జ్ఞానం నేర్పిన ఎవరైనా సరే ఆచార్యులే.